ఆ శివానంద సరస్వతి స్వాముల వారు ఋషికేశ్ ఉత్తరప్రదేశ్లో కొలువై ఆ పరమశివుడి ప్రియభక్తుడిగా పేరుగాంచాడు. ఎన్నో వేల సంవత్సరాలు ఘోర తపస్సు చేసి మహారుషిగా కూడా పేరొందాడు. ఆ నిప్పును అగ్నిని తాకుటకు ఏ రకంగా భయపడతామో పాపము చేయుటకు కూడా అలాగే భయపడాలి అని చెప్పి భక్తులందరికీ కూడా అదే రకంగా వివరించాడు. ఇంకొక మహర్షి శ్రీ భగవాన్ రమణ మహర్షుల వారు అరుణాచలం, సాక్షాత్తు ఆ పరమశివుడు కొలువై ఉన్న అరుణాచలంలో శ్రీ భగవాన్ రమణ మహర్షుల వారు ఘోర తపస్సు చేసి ఆ పరమేశ్వరుని మెండైన అనుగ్రహం పొందిన మహర్షుల వారు. శ్రీ భగవాన్ రమణ మహర్షుల వారు ఈ తరానికి చాలా తెలిసిన వ్యక్తి. అతని దేహము మీద ఎలాంటి వ్యామోహం లేకుండా ఆత్మశుద్ధితోనే మన జీవిత గమనం నడవాలని, ఈ దేహం మీద ఎలాంటి ప్రేమలు పెంచుకోకూడదు, ప్రతి పదార్థము ప్రతీది యొక్క ఆ శివుడి యొక్క ఆజ్ఞ అని చెప్పిన మహర్షి. బగబగా మండుతున్న నిప్పును నీళ్ల చేత ఎలా చల్లార్చుతామో అలాగే కోపమును కూడా శాంతమనే ఆ పదార్థముతో దాన్ని జయించాలి. అసత్యమును కూడా సత్యమనే మాటను ఆ సత్యమనే మాటతోనే జయించాలని, అధర్మమును కూడా ధర్మమనే ఒక మంచి మార్గమున మనం చేస్తున్న పనులలో ఆలస్యము కన్నా దానిపైన శ్రద్ధ పెట్టి ఆ పనులన్నింటిని కూడా జయించవలనని కూడా ఆ మహర్షి తన మాటల్లో చెప్పాడు.